తదుపరి మనం చూసుకుంటే తులారాశి వారికి ఎలా ఉంటుంది ఈ మాసంలో? ఈ మాసం మే మాసంలో తులారాశి యొక్క జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుంది అంటే తులారాశి వారికి వీళ్ళకి ఫస్ట్ నక్షత్రాదులు వచ్చేసి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, అట్లానే స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు ఈ యొక్క తులారాశికి పంచమంలో రాహు, షష్టంలో శని, సప్తమంలో శుక్రుడు, అష్టమంలో రవి, అట్లానే బుధుడు, గురువు 9వ స్థానంలో, తర్వాత 10వ స్థానంలో 11వ స్థానం కుజకేతువులు సంచారం చేస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే తులారాశి వారికి యోగదాయకంగానే ఉంది. ఎన్నో కష్టాలకు వచ్చి మంచి ఫలితాలు వస్తాయి. పంచమంలో రాహు ఉండడం వల్ల రాజ్యపూజ్యత, గౌరవ మర్యాదలు కానీ అన్ని లోటు ఉండదు. సంతాన మూలంగా నష్టం ఉంటుంది పంచమంలో రాహు ఉండడం వల్ల. అట్లానే ఈ శని కూడా 6లో ఉన్నాడు. శత్రుక్షయం కానీ అనేక పరిష్కారాలు కానీ జరిగే అవకాశం ఉంటుంది. సప్తమంలో శుక్రుడు ఉండటం వల్ల నూతన పరిచయాదులు కలిగే అవకాశం ఉంటుంది. నూతనమైన వ్యాపారంగా కానీ నూతనమైన స్కిల్ డెవలప్మెంట్స్ కానీ వీళ్ళు యోగదాయకంగా ఉంటుంది. అట్లానే అష్టమంలో రవి తదుపరి 9లో ఉంటున్నాడు. 9లో రవి యోగదాయకంగా ఉన్న అష్టమంలో రవి యోగదాయకంగా ఉంటాడు కాబట్టి అనారోగ్య సమస్యలు ఉన్న అవకాశం ఉంటుంది కొద్దిగా. బుధుడు గురువు యోగదాయకంగా ఉన్నాడు 9లో. ముఖ్యంగా గురువు 9లో యోగిస్తున్నాడు కాబట్టి యజ్ఞాది కృతులు కానీ పుణ్య కార్యక్రమాలు, శుభాది కార్యక్రమాలు కానీ చేయడం మంచిది. నూతనమైన రుణాలు లాంటివి చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే వీళ్ళకి బుధుడు 23వ తారీఖు నుంచి కూడా 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ 10వ స్థానం సంచారం చేయడం సమస్ఫూర్తి ఆలోచన అవి చాలా మెండుగా చాలా అద్భుతంగా రాణిస్తాయి. అట్లానే కుజకేతువులు 11లో ఉండడం వల్ల కొంతవరకు కుజుడు ఉండడం వల్ల మంచి ఫలితాలే ఉన్నాయి. కేతు కూడా 11లో ఉండడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఈ విధంగా చెప్పాలంటే తులారాశి వారికి గ్రహ సంచారం జూన్లో అనుకూలంగానే ఉంది. ప్రతికూలంగా పెద్దగా ఏమీ లేవు. మామూలుగా చెప్పాలంటే ఒక్క బుధుడు అభియోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. బుధుడు ఒక్కడే విష్ణు సహస్రనామం పాలన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క తులారాశి వారికి. పరిష్కార మార్గంలో విష్ణు సహస్రనామం పాలన చేసుకోవడం మంచి ఫలితాలు వస్తాయి తులారాశి. దైవారాధన, విష్ణు సహస్రనామం అవి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కొంత సమస్యలు తలెత్తే ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అష్టమంలో రమున్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు కొన్ని ఉంటాయి. అవి తొలగిపోవాలన్నా కూడా విష్ణు సహస్రనామము, ఆదిత్య హృదయ పాలన కూడా చేసుకోవచ్చు, అవకాశం ఉంటాయి. మరి విద్యార్థులు ఎలా ముందుకెళ్ళాలి? విద్యార్థులు యోగదాయకంగా ఉంటుంది, వారికి ఏ ఇబ్బందులు లేవు. ఎందుకంటే శని 6లో ఉన్నాడు, పోటీ పరీక్షలు కానీ నెగ్గే అవకాశం ఉంటుంది. గురువు కూడా యోగదాయకంగా 9లో ఉన్నాడు కాబట్టి విద్యార్థులు యోగదాయకంగా ఉంటుంది. ఓకే.